ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలి. నిన్న గ్రహణం అని చెప్పేసి దేవుని దర్శనం తీసుకుందామని స్నానం చేసేసి టెంపుల్కి వెళ్ళా. టెంపుల్కి వెళ్తే ఆడ ఒక దృశ్యాన్ని చూసా. అది నేను అనుకోలేదు అసలు. అది చిన్న బుజ్జి కుక్క పిల్ల. దాన్ని బాగుందని చెప్పేసి నేను వీడియో తీద్దాం, బాగుంది కుక్క అని చెప్పేసి నేను టెంపుల్ కాడ దర్శనం అయిపోయింది, కూర్చొని ధ్యానం చేసుకొని కుక్క పిల్లని చూసా. దర్శనం చేసుకొని అది చూద్దాం అనుకుని వీడియో ఆన్లో ఉంది, వీడియో తీసుకుంటున్నా. కానీ అక్కడ ఒక విచిత్రమైన సంఘటన. ఆ కుక్క పిల్ల ఏం చేసిందంటే, మా పాప కుక్క పెంచుకున్న వాళ్ళ పాప గుంజుకొని వెళ్తుంది. ఆ కుక్క గుంజుకొని పోయి కూర్చున్నది. ఆడ పంతులు మంత్రాలు చదువుతున్నాడు. ఈ కుక్క కూర్చొని దేవుని ఇలా అని చెప్పి దర్శనం తీసుకుంది కుక్క. నాకు ఆశ్చర్యం వేసింది. ఇది చాలా మూగ జంతువులకి తెలుసా దేవుడు ఉన్నాడా లేడా అని. కానీ ఆ ఒక్క కుక్క పిల్ల గుడి దగ్గరికి వెళ్ళి దేవుడు దర్శనం చేసుకుందంటే మనం దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? మనం దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. మూగ జంతువులు కూడా దేవుణ్ణి దర్శనం చేసుకుంటున్నాయంటే మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి. నాకైతే ఈ దృశ్యాన్ని చూస్తే నాకు చాలా మంచిగా అనిపించింది. ఫ్రెండ్స్, మీకేమనిపించిందో? ఒకవేళ మీకు కూడా అదే మంచిగా ఫీలింగ్ మీకు దేవుడు ఉన్నాడు, మూగ జంతువులు కూడా దేవుణ్ణి దర్శించుకుంటున్నాయని మీకు ఫీలింగ్ ఉంటే ఈ వీడియో కంపల్సరీ మీరు షేర్ చేయాలి. షేర్ చేస్తేనే చాలా మంది మన హిందూ సోదరులు అందరికీ వీడియో వెళ్తుంది. ఇదవుతుంది. నాకు సబ్స్క్రైబర్ లేరు, ఫాలోవర్స్ లేరు. కాకపోతే ఈ వీడియో నా దృష్టికి నేను వీడియో తీశాను, ఇది నాకు నచ్చింది. మీరు షేర్ చేసి కంపల్సరీ. జై హింద్, జై భారత్, వందే మాతరం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.